నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అవకాశం వచ్చినా కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కడ సురక్షితంగా ఉంటామో ఆలోచించుకొని ఎంచుకోవాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటననే. ఇటీవల దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళకి రక్షణ లేకుండా పోతుంది. టెక్నాలజీ, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతూ అమ్మాయిల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులు నమోదవుతూనే ఉన్నా వాటికి సరైన శిక్ష పడకపోవడంతో కామాంధులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అలా దేశంలో రోజుకి 1000కి పైగా అఘాయిత్యాలు జరుగుతున్నా ఏం చేయలేని పరిస్థితి. ఇక తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఓ దారుణం చోటు చేసుకుంది. ఒక అమ్మాయి 24 హిడెన్ కెమెరాలని హాస్టల్ బాత్రూమ్ మరియు రూమ్స్లో ఫిక్స్ చేసి 300 మంది అమ్మాయిల బాత్రూమ్ వీడియోలని రికార్డ్ చేసి వాటిని బాయ్స్ హాస్టల్స్లో ఉన్న అబ్బాయిలకి అమ్ముతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే సాత్విక అనే అమ్మాయి గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుండేది. అలా అక్కడే తన కాలేజ్ మేట్ అయిన శ్రీకాంత్ అనే అబ్బాయితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా సాత్విక కృష్ణా జిల్లాలో ఒక పొలిటీషియన్ కూతురవ్వడంతో డబ్బుకి ఏ లోటు లేకుండా హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండేది. అలా ఆ అమ్మాయికి శ్రీకాంత్ పై ప్రేమ ఎక్కువై వీకెండ్స్లో తరచూ ఓయో లాంటి హోటల్స్కి వెళ్ళి ప్రైవేట్ టైంని స్పెండ్ చేసేది. ఇక అలా వీరు ఓయోలో బెడ్ మీద స్పెండ్ చేసిన టైంని శ్రీకాంత్ తన మొబైల్లో రికార్డ్ చేసుకుంటుండేవాడు. అలా వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉండడంతో ఎడ్యుకేషన్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంలో ఉండేవారు. దీంతో సాత్విక కూడా శ్రీకాంత్కి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పేది కాదు. ఇక రోజులు గడిచే కొద్దీ శ్రీకాంత్కి సాత్వికకి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో సాత్విక శ్రీకాంత్తో బ్రేకప్ చేసుకొని వేరే అబ్బాయితో ప్రేమాయణాన్ని సాగించింది. కానీ ఈ విషయాన్ని తట్టుకోలేని శ్రీకాంత్ తన మొబైల్లో రికార్డ్ చేసుకున్న వీరి ప్రైవేట్ వీడియోస్ని తన ఫ్రెండ్స్కి పంపించి సాత్విక పరువు తీయాలనుకున్నాడు. ఇక అలా తన హాస్టల్ మేట్స్ అయిన 2 అబ్బాయిలకి పంపగా ఈ విషయం తెలుసుకున్న సాత్విక శ్రీకాంత్ని రిక్వెస్ట్ చేసుకోవడంతో అతని మొబైల్ నుండి వీడియోస్ని, పిక్స్ని డిలీట్ చేశాడు. కానీ అతని ఫ్రెండ్స్ ముందుగా ఆ వీడియోస్ని డిలీట్ చేసినా మళ్ళీ వాటిని రికవర్ చేసుకోవడం జరిగింది. అలా 2 అబ్బాయిలు కూడా బిజినెస్ మ్యాన్ కొడుకులవ్వడంతో డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ చెడు అలవాట్లకి బానిసై ఎక్స్ వీడియోస్ చూస్తూ మత్తు మందికి కూడా అలవాటు పడ్డారు. ఇక ఈ అబ్బాయిలు సాత్విక సహాయంతో హాస్టల్లో ఉండే అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ని తీసుకోవాలనుకున్నారు. అందుకు ముందుగా సాత్వికని కలిసి తాము చెప్పినట్లు వినకపోతే తన ప్రైవేట్ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని, ఆ తర్వాత తన ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుందని బెదిరించడంతో సాత్విక ఏం చేయలేని పరిస్థితుల్లో పడింది. ఇక శ్రీకాంత్ కూడా ఆ అబ్బాయిలతో కుమ్మక్కవడంతో సాత్విక వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చింది. అలా వారు ముందుగా ఒక హిడెన్ కెమెరాని సాత్వికకి ఇచ్చి వారు చెప్పిన అమ్మాయి రూమ్ మరియు బాత్రూంలో పెట్టి రికార్డ్ చేపించడం మొదలెట్టారు. అలా రికార్డ్ అయిన ఫుటేజ్ని తీసుకొచ్చి సాత్విక అబ్బాయిలకి ఇస్తుండేది. మొదట్లో ఆ అబ్బాయిలు ఆ వీడియోస్ని చూసి తృప్తి పడిన రోజులు గడిచే కొద్దీ ఈ విషయం బాయ్స్ హాస్టల్లో కొంతమందికి స్ప్రెడ్ అయింది. ఇక అలా వారు తమకి నచ్చిన అమ్మాయిల వీడియోలు ఇస్తే అడిగినంత డబ్బిస్తామని ఆ 2 అబ్బాయిలకి ఆఫర్ చేయడంతో వీరు సాత్విక సహాయంతో అమ్మాయిల రూముల్లో కెమెరాలు పెట్టించి రికార్డ్ చేపించేవారు. అలా రోజు రోజుకి వీడియోస్ ద్వారా ఎక్కువ డబ్బులు రావడంతో దీన్నే కంటిన్యూ చేయాలనుకున్నారు. ఇక అలా గత 2 సంవత్సరాల నుండి ఇదే పని చేస్తూ 300కి పైగా వీడియోస్ని రికార్డ్ చేయడం జరిగింది. అలా ఆ తర్వాత నిదానంగా ఆ వీడియోస్ని బాయ్స్ హాస్టల్లోనే కాకుండా బయటి వారికి కూడా అమ్ముకొని డబ్బు సంపాదించేవారు. ఇక ఈ వీడియోస్ తీసుకున్న అబ్బాయిలు తమకి నచ్చిన అమ్మాయికి ఆ వీడియోని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తుండేవారు. అలా ఈ విషయం బయట పెడితే అందరికీ తన వీడియోని ఫార్వర్డ్ చేస్తానని బెదిరించడంతో వేరే దారి లేక ఆ అమ్మాయి అతనితో గడిపేందుకు సిద్ధపడేది. ఇక అలా చాలామంది ఆ అమ్మాయిలు ఆ వీడియో రికార్డ్స్ వల్ల బయటకి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక తమలో తామే కుమిలిపోయారని చెప్పొచ్చు. ఇక ఆ అమ్మాయిల్ని కూడా లైంగికంగా వాడుకోవడమే కాకుండా వారికి నచ్చిన అమ్మాయిల వీడియోస్ని రికార్డ్ చేసి ఇవ్వాలని మళ్ళీ ఆ అమ్మాయిలకి కూడా కెమెరాలు ఇచ్చి రికార్డ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక అలా బలైన అమ్మాయిలు ఈ విషయం బయట పెట్టకపోవడంతో ఎవరికి ఈ విషయం తెలిసేది కాదు. ఇదిలా ఉంటే విద్యార్థినులు హాస్టల్ గదిలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి వారి ప్రైవేట్ వీడియోస్ని రికార్డ్ చేస్తున్నారని ఉన్నట్టుండి ఒక వార్త వైరల్ అవ్వడంతో ఒక వారం కిందట కొంతమంది కలిసి కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ మాత్రం మొదట ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయినా కొంతమంది కలిసి ఎవరు ఈ పని చేశారనే దానిపై నిఘా పెట్టగా అప్పుడే విజయ్, సాత్విక్, శ్రీకాంత్ అంటూ 4 పేర్లు బయటికి వచ్చాయి. ఇక ఇదే విషయంపై కాలేజీలో ధర్నాలు ఎక్కువ అవ్వడంతో కాలేజ్ యాజమాన్యం తమ సెక్యూరిటీ ద్వారా హాస్టల్ గదులు, వాష్రూమ్లని చెక్ చేపించగా ఎక్కడా ఎలాంటి కెమెరాలు దొరకకపోవడంతో కాలేజ్ యాజమాన్యం విద్యార్థులతో మాట్లాడుతూ సాక్ష్యాలు లేకుండా ఇలాంటి ధర్నాలు చేస్తూ కాలేజ్ పరువు తీస్తే వారికి కఠిన శిక్షలు తప్పవని బెదిరించడంతో కొన్ని రోజులు విద్యార్థులు సైలెంట్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత
మళ్ళీ ముగ్గురు అమ్మాయిల వీడియోలు బయట హల్చలవుతున్నాయనే టాక్ వినిపించడంతో గురువారం రాత్రి ఆ అమ్మాయిలు హాస్టల్ బయటికి వచ్చి ఆందోళన చేయడం మొదలెట్టారు. ఇక ఈ ఇష్యూ వైరల్ అవ్వడంతో సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందించి విద్యార్థినులకు న్యాయం చేయాలని ఏఎస్పీఆర్ గంగాధర్రావు మరియు అతని టీంని కాలేజ్ దగ్గరికి పంపగా వారు అన్ని చోట్ల చెక్ చేసినా ఎక్కడా హిడెన్ కెమెరాలు లేవని అది తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు. ఇక అలా విద్యార్థులు నలుగురిపై అనుమానం వ్యక్తపరచగా అందులో ముగ్గురిని వదిలేసి విజయ్ అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని అదుపులోకి తీసుకొని అతని మొబైల్ ల్యాప్టాప్ని అందరి ముందు చెక్ చేసినా అందులో ఎటువంటి వీడియో లేకపోవడంతో అదంతా ఫేక్ న్యూస్ అని దాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పడం జరిగింది. కానీ కాలేజ్ అమ్మాయిలు మాత్రం వినకపోవడంతో మంత్రి కొల్లు రవీంద్రారెడ్డి విద్యార్థులకి నచ్చజెబుతూ ఆందోళనని విరమించాలని చెప్పినా ఆ అమ్మాయిలు మాత్రం నిందితుల్ని అరెస్ట్ చేసేంత వరకు ఆందోళనని ఆపే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు విద్యార్థుల ఆవేశాన్ని తగ్గించేందుకు విజయ్ అనే అబ్బాయిని అదుపులోకి తీసుకోగా మెయిన్ అక్యూజ్లకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే పోలీసులు వారిని ఎంక్వైరీ కూడా చేయట్లేదని ఆ అమ్మాయిలు వాపోయారు. అంతేకాకుండా వారిని కూడా అరెస్ట్ చేసి బయటికి వచ్చిన 300 వీడియోల్ని డిలీట్ చేపించి తమ భవిష్యత్తుని కాపాడాలని బాధపడుతున్నారు. ఇక ఈ కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ రమణమ్మ గారి టీంని మరియు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఐటీ కోర్ ఎస్ఐ మాధురి మరియు తన టీంని ఏపీ ప్రభుత్వం అపాయింట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక అలా ఇప్పటి వరకు కాలేజ్ యాజమాన్యం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఆ వీడియోస్ వార్త ఫేక్ అని దాన్ని నమ్మొద్దని చెబుతున్న విద్యార్థులు మాత్రం కాలేజ్ పరువు పోతుందని యాజమాన్యం ఈ వార్తని ఫేక్ అంటుందని తమ మానం భవిష్యత్తు కంటే కాలేజ్ పరువే ముఖ్యమా అంటూ తమకి సంబంధించిన వీడియోస్తో పాటు ఆ పని చేసిన వారికి కఠిన శిక్షలు పడేంత వరకు తమ ఆందోళన ఆగదని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ నేషనల్ లెవెల్లో వైరల్ అవుతుంది. ఇక అలా ఎప్పుడైతే మొదట్లో ఈ న్యూస్ కాలేజీలో వైరల్ అయిందో అప్పుడే ఆ నిందితులు హిడెన్ కెమెరాలను తీసేసి వారు రికార్డ్ చేసిన వీడియోస్ డేటాని కూడా మొత్తం ధ్వంసం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి కేసుల్లో చిక్కితే వారికి కఠినంగా శిక్షలుంటాయి కాబట్టి దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక అలా ఎప్పుడైతే విద్యార్థులు కాలేజ్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చారో అప్పుడే యాజమాన్యం ఇమీడియట్గా స్పందించుంటే రెడ్ హ్యాండెడ్గా దొరికేవారు. కానీ కంప్లైంట్ ఇచ్చిన 20 రోజుల తర్వాత చెక్ చేయడంతో నిందితులు అలర్ట్ అయి కెమెరాలని తీసేయడం, ఈ వార్త ఎక్కడ నిజమైతే తమ కాలేజ్ పరువు పోతుందని కాలేజ్ యాజమాన్యం కూడా ఈ న్యూస్ని ఫేక్ న్యూస్గా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక ఈ వీడియోస్ వల్ల బలైన అమ్మాయిలు ముందుకు వచ్చి ధైర్యంగా బయటికి చెబితే న్యాయం జరుగుతుందేమో కానీ ఒకవేళ అలా చేస్తే వారి వీడియోస్ బయటకు వచ్చి సమాజంలో వారి పరువు భవిష్యత్తు కూడా పోతుందేమో అనే భయంతోనే ఎవరూ ముందుకు రావట్లేదు. అసలు ఈ విషయంలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, భద్రతే నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం. ఇది ఫోక్స్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్సిడెంట్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ. అక్క ఎవరో తెలిసిందే, తీసి ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంట. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్ లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడుతున్నాం. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో మీకు ఏమైనా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు.